ప్రభుత్వం ఇచ్చే నిధులను ఎవరైనా అక్రమంగా లాక్కుండా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న పేరుతో వచ్చే పథకాల నుంచి కొంత భాగం తీసుకుంటే ఇది ఎంతవరకు న్యాయం? అసలు పేద ప్రజలకు ఇచ్చే చేయూత పెన్షన్ డబ్బుల్లో కొంత మినహాయించి ఎలా ఇస్తారు? అసలు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులను కూడా ఎవరు ఈ విధంగా సంబరాలు, కార్యక్రమాల పేరిట వసూలు చేస్తున్నారు అన్న సందేహం మీకు కలిగిందా? అది ఎక్కడో కాదు, ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో చోటు చేసుకుంది ఈ ఘటన. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామంటూ లక్కీ డిప్ టికెట్లు అంటగట్టి పింఛను నుంచి ₹100 చొప్పున మినహాయించుకున్నారని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం ఎస్టీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జనవరి నెలలో ₹3,000 చొప్పున పింఛను వచ్చిందనుకుంటే అందులో కోతలు వేశారని, అదేమని ప్రశ్నించినా మినహాయించుకున్న డబ్బును వెనక్కి ఇవ్వలేదని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు వాపోయారు. తనకు వృద్ధాప్య పింఛను 3,000 రాగా ₹2,800 మాత్రమే ఇచ్చారని స్థానికులు కొంతమంది చెప్పారు. తమ వద్ద ₹100 చొప్పున తీసుకున్నారని వృద్ధులు తెలిపారు. మరి కొందరి నుంచి ₹500 దాకా వసూలు చేసినట్లు వాపోయారు. అయితే లక్కీ డ్రాలు మాకెందుకు, పింఛను పూర్తిగా ఇవ్వకుండా కోతలు పెట్టడమేంటి అని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబు అనుచరులు పింఛనుదారులకు బలవంతంగా లక్కీ డిప్ టికెట్లు అంటగట్టడంపై పింఛను సొమ్ముతో లక్కీ డిప్ టికెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని డిఆర్డీఏ అధికారులను సెర్ప్ సీఈఓ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పింఛనుదారుల దగ్గరకు వెళ్లకుండానే అలాంటిదేమీ లేదని అధికారులు విచారణ నివేదిక ఇవ్వడం విమర్శలకు తావితీస్తుంది. గ్రామాలు, వార్డులకు వెళ్లి అధికారులు ఏం విచారించాలో తెలియని పరిస్థితి. పింఛనుదారులనే కాకుండా అందరికీ బలవంతంగా లక్కీ డిప్ టికెట్లు అంటగడుతున్నారు. 50 టికెట్లు ఉన్న 4-5 పుస్తకాల్ని స్థానిక వ్యాపారులకు ఇచ్చి ఆ మేరకు నగదు చెల్లించాలని కొందరు అధికార పార్టీ నాయకులు అడుగుతున్నారు. ఒకరిద్దరు కౌన్సిలర్లు బలవంతంగా వ్యాపార, వాణిజ్య వర్గాల నాయకులకు టికెట్లను అంటగట్టి నగదు ఇవ్వాల్సిందేనంటూ బెదిరించినట్లు సమాచారం. కొన్ని శాఖల ఉద్యోగులకు వసూళ్ల లక్ష్యాలని విధించారు. కొందరు ఉద్యోగులు టికెట్లు, పుస్తకాలన్నీ తీసుకునేందుకు ఇష్టపడకపోవడంతో ఓ కౌన్సిలర్ భర్త సచివాలయానికి తాళం వేసి మరీ బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. వాహనాల తనిఖీల పేరుతోనూ కొందరి నుంచి ₹100 చొప్పున వసూలు చేయడం చూస్తుంటే అక్రమ వసూళ్లు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైనప్పటికీ ఈసారి ప్రజల సొమ్ముతో సంబరాలకు దిగడం అంతటా చర్చనీయాంశమైంది. సత్తెనపల్లిలోని వావిలాల స్మృతివనంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. స్మృతివనం 6,000 మందికే సరిపోతుంది. ఎంట్రీ పాసుల పేరుతో 1,00,000కు పైగా టికెట్లను ఒక్కొక్కటి ₹100 చొప్పున అమ్ముతున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని వైసీపీ నాయకుడు ముప్పాళ్ల మండల మాజీ జెడ్పీటీసీ ఇందూరి నరసింహారెడ్డి మంత్రి అంబటి రాంబాబు తీరును విమర్శించారు. సంక్రాంతి సంబరాల కోసం లక్కీ డిప్ పేరుతో వసూలను నిరసిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. జనం సొమ్ముతో సంక్రాంతి సంబరాలు చేయడం ఏమిటని అంబటిని ప్రశ్నించారు. గత ఏడాది ఇదే విషయంలో కేసు నమోదైన తీరు మార్చుకోకపోవడంతో ప్రజల్లో చులకన అవుతున్నట్లు వాపోయారు.